సో మరొకసారి బకెట్ చూస్తున్నారు, బకెట్తో చేపల వేట. సో బకెట్కి క్లాత్ వేశారు, ఆ క్లాత్కి హోల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రబ్బర్లు వేస్తూ ఉన్నారు. 3 రబ్బర్లు వేస్తారు. ఆ తర్వాత లోన గోధుమ పిండి వేస్తారు, బయట గోధుమ పిండి వేస్తారు, తీసుకెళ్ళి ఆ ఏట్లో పెడతారు. అంతే 10 నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఆ బకెట్లో 10 చేపలు మీరు చూస్తారు. సో చాలా సింపుల్ మెథడ్ ఇది. సో వీళ్ళు చాలా చక్కగా పడతా ఉన్నారు. చూడడానికి చాలా, దీనికి కొంచెం అనుభవం కావాలండి. స్టార్టింగ్లో ఎవరు పట్టలేరు నాకు తెలిసి, కానీ దీనికి కొంచెం అనుభవం కావాలి. ఎందుకంటే నీళ్ళలో దిగి పట్టాలి కాబట్టి ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ చేపలు పడతా ఉన్నాయి. మరొకసారి చూపిస్తూ ఉన్నాను, బకెట్తో చేపల వేట. ఎస్, రబ్బర్ని ఫిక్స్ చేశారు. మొత్తం 3 రబ్బర్లు, రెండో రబ్బర్ వేస్తూ ఉన్నాడు. సో ఈ 3 రబ్బర్లు వేసి దాన్ని ఫిట్ చేస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు కదలకుండా. ఎస్, ఆ తర్వాత తెలుసు కదా, గోధుమ పిండి వేస్తారు. తర్వాత అది తీసుకెళ్ళి నీళ్ళలో పెడతారు. అంతే 10 నిమిషాల తర్వాత చేపలు. హైలైట్. టెక్నిక్ బాగుంది, ఐడియా బాగుంది, ఆలోచన బాగుంది. బకెట్తో చేపల వేట చూస్తూనే ఉన్నాడే మనో ఫిషింగ్. చూడండి, గోధుమ పిండి వేసాడు బకెట్కి. ఇప్పుడు వెళ్తాడు మళ్ళీ యుద్ధానికి. బకెట్ తీసుకుని వెళ్తాడు చూడండి. సో వెళ్తున్నాడు, వెళ్ళి నీళ్ళల్లో ముంచేసి వస్తాడు. అలా ముంచేసిన ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్తాడు, వెళ్ళి దాన్ని తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు మాత్రం ఖాళీ చేతులతో రాడు, చేపలతోనే వస్తాడు. ప్లాన్ మాత్రం అదర్స్, చేపలు సూపర్. చూస్తూనే ఉన్నాడు ఈ మాను ఫిషింగ్. సో మీరు చూస్తున్నారు, వెళ్తా ఉన్నాడు మళ్ళా బకెట్ తీయడానికి. చూద్దాం, బకెట్ తీయడానికి వెళ్తున్నాడు. ఎన్ని పడతాయో తెలియదు, కానీ చూడాలి. వెళ్తున్నాడు రాము బకెట్ని తీయడానికి. సో ఎన్ని పడతాయో చూద్దాం మనం. సో మెల్లగా వెళ్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నారు మీరు, ఆ నీళ్ళల్లోకి దిగి వెళ్తున్నాడు. ఎస్, లోనకి మునిగాడు, బకెట్ తీసాడు, చెయ్యి అడ్డు పెట్టాడు. చేపలు ఉన్నాయో లేదో తెలియదు, చూడాలి. క్యా సో నిరాశ లేవు.